హలో పీపుల్స్, ఈ మ్యాంగో సీజన్ అయితే వచ్చేసింది కదా అండి. మ్యాంగో రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే మాత్రం పిచ్చ ఇష్టం అండి. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే చేశారు కదా. నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూపించేస్తానండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ రైస్కి 2 మ్యాంగోస్ అయితే తీసుకున్నానండి. మ్యాంగో రైస్కి అయితే ఎప్పుడు మ్యాంగోస్ అయితే పుల్లగా ఉన్న మ్యాంగోస్ అయితే తీసుకోవాలి. టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోతుంది. ఈ మ్యాంగోస్ని అయితే ముందుగా అయితే మాత్రం తురుమైతే పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి తీసుకుని కడాయిలోకి అయితే మాత్రం కొంచెం ఆయిల్ వేసి దీంట్లోకి అయితే మాత్రము జీలకర్ర, పచ్చినిపప్పు, పచ్చిమిర్చి అలాగే గ్రౌండ్ నట్స్ అయితే వేసుకుని దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపించుకుని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోకి అయితే ఎండుమిర్చి, పసుపు, మ్యాంగో తురుముకు సరిపడ్డ సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న మ్యాంగోస్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అండి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అయితే మాత్రం 5 మినిట్స్ మెల్లగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి అయితే మాత్రం మెంతి పొడి అలాగే కొంచెం ఇంగువ కూడా వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకొని స్టవ్ అయితే ఆపేసుకోవాలండి. మనము ముందుగా అయితే మాత్రం ఇక్కడ నేనైతే రైస్ చల్లారి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి అయితే మ్యాంగో తురుము అయితే యాడ్ చేసేసుకుని అలాగే పల్లీలు యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుని తింటే అద్రిపోతుందండి. వీడియో నచ్చిందా?